నమస్కారం ఎల్జీసీ టీవీ న్యూస్ కి స్వాగతం. నగరంలోని మేరీస్టెల్లా కాలేజ్ ఆవరణలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి కానూరు విజయలక్ష్మి అధ్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వి రవికుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పీఎం మోడీ ఫిట్నెస్ మంత్ర అవగాహన కార్యక్రమాన్ని యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకల సత్యనారాయణ నిర్వహిస్తూ యోగా ప్రాణాయామ కోశాను వాడకం ద్వారా అర్ధాంతర చావును తగ్గించవచ్చునని తెలిపారు. మోడీ ఫిట్నెస్ మంత్రాలోని బేర్ ఫుట్ వాక్, చేతి అక్యుప్రెషర్, చెవుల మర్దన, ప్రాణాయామ మరియు మెడిటేషన్ ఎలా చేయాలో నేర్పి ఇలాంటి ప్రాణశక్తి పెరగడంతో అర్ధంకర చావులు తగ్గుతాయని తెలిపారు. ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వారికి ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సిపిఆర్ అక్యుప్రెషర్ విభాగానికి ప్రాణశక్తి పెంపుకు సంబంధించినదే అని, ఇలాంటి భారతీయ వైద్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్న డాక్టర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మోడీ ఫిట్నెస్ మంత్ర కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రచారానికి సహకరించవలసిందిగా డాక్టర్స్ ను కోరటమైంది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖాదీ ఇండస్ట్రీస్ సిఏఓ రవికుమార్ మాట్లాడుతూ, ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకునే వారికి సర్టిఫికేట్లు, సబ్సిడీలు, శిక్షణ అందిస్తామని చెప్పి మోడీ ఫిట్నెస్ మంత్ర అందరికీ మంచిదని, జీవితకాలం వాడుతూ ఆరోగ్యంగా ఉండమని కోరారు. ఆయన చుట్టూ ఈ కర్రించుకునేటట్టు అనుకుంటూ తిరిగాడు. ఒక చెట్టు చుట్టూ ఈ కర్ర తీసుకుని ఇట్లా ఇట్లా అనుకుంటా అమాయకంగా తిరిగాడు చాలా. కానీ చాలా మందికి అర్థం కాలేదు ఆయన ఎందుకు తిరుగుతున్నాడో. ఆ అర్థం చెప్తా మీకు, మీ ఆరోగ్యం ఎంత తెలుసో మీకు అర్థమైపోతుంది. ఆ చెట్టు చుట్టూ తిరిగే టైంలో ఆయన చేసిన పని ఏంటంటే, మట్టిలో కొద్దిసేపు, తర్వాత వాటర్లో కొద్దిసేపు, తర్వాత చెక్క మీద కొద్దిసేపు, ఆ తర్వాత గులకరాళ్ళలో కొద్దిసేపు తిరిగాడు. ఏంటి ఇది అంటే, మట్టి అంటే ఎర్త్, వాటర్ అంటే వాటరే, చెక్క అంటే ఆకాశం. చెక్క అంటే ఇట్ రిప్రజెంట్స్ ఆకాశం. గులకరాడు అంటే వాయువు లేదా మెటల్, వాయువు లేదా మెటల్. ఇదేంటి అప్పుడు? ఫైర్, అగ్ని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, బాహ్య పంచభూతాల సమన్వయం మూలంగా ఈ విశ్వం స్థిరంగా ఉంది, ఎలాంటి ఉపద్రవాలు లేవు. అలాగే బాహ్య పంచభూతాలు ఎలా ఉన్నాయో అంతర పంచభూతాలు కూడా అలాగే ఉన్నాయి. అవి స్థిరంగా ఉంటే రోగం లేదు, రుగ్మతలు లేవు, అర్ధంతర సావులు లేవు, క్యాన్సర్లు లేవు, అవయవాల మార్పిడి లేదు, సర్జరీలు లేవు. ఎంత అర్థవంతంగా ఉంది. నీలో ఉన్న పంచభూతాలు గనక నువ్వు సమన్వయపరుచుకుని శక్తిని పెంచుకోగలిగితే ఇన్ని లేవు. లేకపోతే అర్ధంతర సావులు ఇలా చూస్తే అలా చనిపోయేలాగా పరిస్థితులు ఉన్నాయి. ఫిట్నెస్ కోసం నేను దీన్ని వాడుతున్నాను అని చెప్పాడు. ఎట్లా అన్నప్పుడు, బయట ఆకాశంలాగా మన బాడీలో లివర్ అండ్ గాల్ బ్లాడర్ పనిచేస్తాయి. ఆకాశం చేసే పని ఏంటి? శుద్ధి. మన ఒంట్లో శుద్ధి చేసేటువంటి అవయవాలు ఎవరు? లివర్ అండ్ గాల్. అవి చూస్తే మనం అవి అలా చేస్తే మన లోపల కాలుష్యం ఉండదు. కాలుష్యం లేకపోతే శక్తి అరాయించే పరిస్థితులు ఉండవు. లేకపోతే శక్తి కాలుష్యం పెరిగింది అంటే లోపల ప్రాణశక్తి తగ్గిపోతుంది. ఆ లివర్ అండ్ గాల్ బ్లాడర్లు ఎలా పనిచేస్తాయి అంటే పగలు రాత్రిలాగా పనిచేస్తాయి. ఒకడు పెరిగితే ఒకడు తగ్గాల్సిందే. ఈ రెండింటి ఫలితానం సమానంగా ఉంటే
వాళ్ళ కళ్ళు బాగుంటాయి, మజిల్స్ అండ్ టెండాన్స్ బాగుంటాయి. వీళ్ళిద్దరి మధ్య తేడా వచ్చిందనుకో ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? కళ్ళ మీద, మజిల్స్ అండ్ టెండాన్స్ మీద పడుతుంది. ఆ లివర్ అండ్ గాల్ బ్లాడర్ ని ఎలా సమస్థితికి తేవాలో ఇప్పుడు చెప్తాను. ఎలా? లివరు బైలనే జ్యూస్ 9.5 pH ఉండేటువంటి జ్యూస్ తయారు చేస్తుంది. గాల్ బ్లాడర్ దాన్ని స్టోర్ చేసి అవసరమైనప్పుడు వదులుతుంది. అంటే మనం తిన్న ఎసిడిక్ ఫుడ్ న్యూట్రల్ చేస్తుంది. అలా న్యూట్రల్ చేయడం మూలంగా బాడీలో ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. అంటే ఎసిడిటీ పెరిగిందంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, క్యాన్సర్ కణాలు పెరిగిపోతాయి. అదే కనుక మన బాడీ ఆల్కలైన్ నేచర్లో ఉందనుకోండి, ఈ ఏవి మనల్ని బాధించలేవు. దానికి ఉపయోగపడేలాగా ఈ గాల్ బ్లాడర్ ఆ ఉత్పత్తి అయినటువంటి బైల్ జ్యూస్ ని స్టోర్ చేసి టైంకి వదిలి వాయువు, ఆ వాయువు బయట వాయువులాగా మన బాడీలో లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ పనిచేస్తుంది. లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఈ రెండింటి మధ్య సమన్వయం లోపిస్తే ముక్కు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందిగా? 3 అయిపోయినాయి. 4వది ఎర్త్. బయట ఎర్త్ లాగా మన బాడీలో స్టమక్ అండ్ స్ప్లీన్ పనిచేస్తాయి. ఈ స్టమక్ అండ్ స్ప్లీన్ పనితనంలో వచ్చిన మార్పుల మూలంగా నోటిలో సమస్యలు వస్తాయి, కాళ్ళు చేతుల్లో సమస్యలు వస్తాయి. ఆఖరిది ఫైర్. మన బాడీలో ఫైర్ లాగా పనిచేసే అవయవాలు హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. ఒక చిన్న ఇష్యూ చెప్తా. ఇప్పుడు కొంతమందికి నీ హార్ట్ బాగా స్లో అయిపోయింది అని పేస్ మేకర్స్ అని మిషన్లు పెడతా ఉన్నారు. ఏంటి, ఎందుకు వచ్చింది ఇది అని చూస్తే ఈ హార్ట్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ మధ్య సమన్వయం లోపించడం మూలంగా ఏర్పడింది. దాని మూలంగా మన వాళ్ళు ఏం చేశారు, 5 నుంచి 10 లక్షలు ఖర్చు అయ్యేలాగా ఒక మిషన్ తీసుకొచ్చి లోపల పెట్టి జీవితకాలం ఓ పనిష్మెంట్ లాగా అయిపోయింది. కానీ మీ దగ్గర ఉన్న స్టిక్ పెట్టి ఓ 10 నిమిషాలు కొట్టండి, వెంటనే హార్ట్ పనితనం పెరిగిపోతుంది. అంత ఉంది దీంట్లో, ఈ ఫార్ములాలో. 10 నిమిషాలే, 10 నిమిషాల్లో కొట్టి మళ్ళీ చేసుకోండి, టెస్ట్ చేయించుకోండి, మారిపోతాయి రిపోర్ట్. ఓకే, ఇప్పుడు అర్థమైందిగా? బయట పంచభూతాలు, మనలో బయట పంచభూతాల మధ్య సమన్వయం లోపిస్తే ఉపద్రవాలు, మనలో పంచభూతాల మధ్య సమన్వయం లోపిస్తే రుగ్మతలు, రోగాలు, క్యాన్సర్లు, సర్జరీలు, గట్రా వగైరా. వీటి మీరే ఎట్లా సరి చేసుకోవాలనే అంశం ఏంటి అంటే, దేవుడు మనకు క్రియేటర్ ఒక ఏర్పాటు చేశాడు. సృష్టిలో శక్తిని మనం జనింప చేయలేమో, నాశనము చేయలేము. అది నిరంతరం ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది తప్ప. ఇది ఫండమెంటల్ రూల్. అలాగే మన బాడీలో తగ్గిన శక్తి ఏదైతే ఉందో అది అరచేతుల్లో, అరికాళ్ళల్లో, చెవుల్లో స్టోర్ అయ్యే ఏర్పాటు మనం సృష్టించిన వ్యక్తి ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? సృష్టి చాలా గొప్పది. ఆ సృష్టించిన వాడు చాలా గొప్పవాడు. మనిషిలో ఎన్ని పెట్టాడు, చాలా కదా. అది ఎవరికి అందరిది. కానీ మనకిచ్చిన అవకాశం ఏంటి అంటే,
మన రోగాల్ని, మన రుగ్మతుల్ని మనమే సాల్వ్ చేసుకోవడానికి పెద్ద ఆయన ఏర్పాటు చేసిన ఒక పెద్ద మంచి ఏర్పాటు ఏంటి అంటే, అరచేతుల్లో, అరికాలలో, చెప్పుల్లో ఆ తగ్గిన శక్తి స్టోర్ అయ్యే ఏర్పాటు. మరి స్టోర్ అయిన శక్తిని రీబ్యాక్ చేసుకోవచ్చుగా. ఎట్లా రీబ్యాక్ చేయాలి అంటే ఇది ఇలా మీరు మసాజ్ చేస్తే ఆ స్టోర్ అయిన శక్తి ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. మీరేమో అక్కడికి వెళ్ళు మీరు అనవసరంగా చెప్పవసరం. అది వచ్చింది ఎక్కడి నుంచో అక్కడికి వెళ్ళిపోతుంది. ఉదాహరణ చెప్తా మీకు, ఇది చాలా తేలికైన అంశము అని చెప్తా. ఎట్లా అంటే, మనలో ప్రాణశక్తి పెంచుకోవడం చాలా కష్టమైన పని. ఎట్లా? తిని. ఇప్పుడు మన వాళ్ళందరూ దేని మీద పడ్డారంటే తిండి మీద పడ్డారు. పొద్దున్న లేవగానే తిని, మళ్ళీ తిని, లంచ్ అని తిని, మధ్యలో స్నాక్స్ అని తిని, రాత్రి డిన్నర్ అని తిని, కొడుకుపోయే ముందు తిని 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 అందరూ ఏమనుకుంటున్నారంటే 80% ప్రాణశక్తి తినటం ద్వారా వస్తుంది అని చెప్పుకుంటున్నారు. చూడండి, మీరు తిన్నాం, కొంత శక్తి ఖర్చు పెట్టాలిగా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ జరగాలి, కొంత ఖర్చు పెట్టాలి. అక్కడి నుంచి చిన్న బ్రేకులకు వెళ్ళాలి, కొంత ఖర్చు పెట్టాలి. అక్కడి నుంచి ఇటు వచ్చి ఆ స్క్రీన్ ప్యాంక్రియా